టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. కమర్షియల్ సక్సెస్ తో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా జాను సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు జరిగిన ఒక మేజర్ యాక్సిడెంట్ గురించి శర్వానంద్ షేర్ చేసుకున్న భావోద్వేగపూరితమైన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. జాను సినిమా షూటింగ్ కోసం శర్వానంద్ ఎంతో శ్రమించారు. అందులో ఆయన పోషించిన రామ్ పాత్ర ఒక ట్రావెలర్ మరియు ఫోటోగ్రాఫర్. ఆ పాత్రకు మరింత సహజత్వం తీసుకురావడం కోసం థాయిలాండ్లో స్కై డైవింగ్ నేర్చుకున్నారని శర్వానంద్ నిర్ణయించుకున్నారు. అయితే శిక్షణలో భాగంగా ఒకసారి స్కై డైవింగ్ చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. గాలిలో ఉండగా ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. ముఖ్యంగా ఆయన భుజానికి మేజర్ సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. ఆ గాయం ఎంత తీవ్రమైంది అంటే శర్వానంద్ దాదాపు నెలల తరబడి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన కెరియర్ ఏమవుతుందో అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. తాజా ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శర్వానంద్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. జాను సినిమా సమయంలో జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఆ ప్రాణాంతకమైన ప్రమాదం నుంచి కోలుకోవడం నాకు పెద్ద సవాలుగా మారింది. కానీ నాకెంతో బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ ప్రమాదం గురించి పరిశ్రమలో గానీ బయట గానీ ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోలేదు, కనీసం చర్చించలేదు కూడా. అది చూసినప్పుడు నన్ను అందరూ విస్మరిస్తున్నారా అనే సందేహం కూడా కలిగింది అని ఆయన వాపోయారు. సాధారణంగా ఒక స్టార్ హీరోకు చిన్న దెబ్బ తగిలినా సోషల్ మీడియాలో హడావిడి జరుగుతుంది. కానీ అంత పెద్ద ప్రమాదం జరిగి సర్జరీ అయ్యి ప్రాణాపాయం నుంచి బయటపడినా తన విషయంలో అంత నిశ్శబ్దం ఎందుకు నెలకొందని శర్వానంద్ ప్రశ్నించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో ఉండే PR యాజమాన్యాన్ని ఎండగడుతున్నాయి. కొంతకాలంగా హీరోలు చిన్న విషయాన్ని కూడా పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ శర్వానంద్ వంటి నటులు కేవలం పని మీద దృష్టి పెడతారు తప్ప అనవసరమైన హడావుడిని ఇష్టపడరు. బహుశా ఇదే ఆయన విషయంలో మైనస్ అయ్యిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా కోసం ప్రాణాలను తెగించి రిస్క్ చేసినప్పుడు ఆ శ్రమకు గుర్తింపు లభించకపోవడం ఏ నటుడికైనా బాధాకరమే. జాను సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం కూడా ఈ విషయం మరుగున పడడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ శర్వానంద్ ఇప్పుడు ఆ కష్టకాలం నుంచి బయటపడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం టాలీవుడ్ లో ఒక చర్చకు తెరలేపాయి. ఒక నటుడి ప్రతిభను, కష్టాన్ని కేవలం విజయాలతోనే కొలుస్తారా లేక వారి డెడికేషన్ కు విలువ ఇస్తారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. శర్వానంద్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కష్టానికి తగ్గ గుర్తింపు భవిష్యత్తులోనైనా లభిస్తుందని చార్మింగ్ స్టార్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.